अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। MRPS निजामाबाद जिले सदर कनका प्रमोद मादिगा ने कहा है कि एससी दर्जाबंदी कानून को लागू किए बगैर मुलाजिमतों में तकर्रुरात के करने के रियासती हुकूमत के रवैये के खिलाफ एहतजाज और छठे दिन में दाखिल हो गया है। जमात इस्लामी और MBT मुस्लिम तंजीमों ने इस कार्रवाई के साथ यकजहती का इजहार किया है। एहतजाज में जिले के मुस्लिम कायदीन ने शिरकत की। कनका प्रमोद मादिगा ने कहा है कि ऐसा लगता है कि तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने ओहदा संभालते ही मादिगाओं को धोखा देने का फैसला किया है, क्योंकि एक तरफ उन्होंने 1 अगस्त को सुप्रीम कोर्ट के फैसले का खैर मकदम किया और दूसरी तरफ DSC के नतायज जारी हुए। डॉक्टर शमीम अख्तर को एक रुकनी मादिगा कमीशन के चेयरमैन के तौर पर मुकर्रर किया गया और कृष्णा कमीशन की रिपोर्ट के बाद रेवंत रेड्डी ने रिपोर्ट तलब की। ये साइंसी नहीं है और फिर उन्होंने मजीद 1 माह की मोहलत बढ़ा दी और फिर वही रिपोर्ट पेश की जो कि थी, जिसका मतलब मादिगाओं को धोखा देना होगा। इसके बाद बजट असेंबली के इजलासों में कहा गया कि 12 मार्च को दर्जाबंदी का कानून लाया जाएगा। इसके बाद माला एसोसिएशन ने दिल्ली जाकर AICC के सदर मल्लिकार्जुन खड़गे MPI रामदास को कहा कि क्लासिफिकेशन का कानून लाया जाए और MPI को उन्हें नहीं लाना चाहिए। डॉक्टर शमीम अख्तर ने CM रेवंत रेड्डी से भी मुलाकात की और मादिगाओं की रिपोर्ट को मनसूख करने के लिए अर्जी दायर की गई। ఎస్సీ వర్గీకరణని చట్టబద్ధత కల్పించడానికి గత 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అంటే 7వ రోజు ఈ నిరసన దీక్ష కొనసాగుతుంది. MRPS ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షకు నా ముస్లిం సోదరులు, జిల్లాకు సంబంధించిన మైనార్టీ సోదరులు మాకు మద్దతు ఇవ్వడం మాకు కొండంత బలంగా మేము అనుకుంటున్నాం. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టంని ఎన్నో ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పోరాటం చేస్తుంటే లాస్ట్ చివరి అంశంలో ఈ రోజు లేకపోతే రేపు 2 రోజుల్లో వర్గీకరణ బిల్లు చట్టం తెస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దయచేసి మేము గమనిస్తున్నాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద చట్టం చేసుకోవచ్చు రాష్ట్రాలు అని చెప్పేసి వచ్చినా కానీ ఆ రోజు ఎస్సీ మాదిగలకు మేము న్యాయం చేస్తాం, అండగుంటాం, 30 ఏళ్ళుగా పోరాటం చేస్తుంది కాబట్టి వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఆగస్టు 1వ తారీఖు 2024 నుంచి ఈ రోజు ఏప్రిల్ దగ్గర మార్చి 2025 అంటే 8 నెలలుగా వర్గీకరణ మీద ఎటువంటి అడుగేయకుండా ఒక షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి రిపోర్ట్ తెచ్చుకొని అందులో కూడా శాస్త్రీయంగా మాకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మా ఎస్సీ మాదిగలకు 11% రావాల్సిందిగా ఉండగా కూడా 9% ఇచ్చి మాలలకు మళ్ళీ దోచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. అదే కాకుండా ఈ మార్చి 12వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పుడు 12వ తారీఖు నాడే మాకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేస్తా అని చెప్పేసి మాలల ఒత్తిడి ద్వారా మాలలు పోయి మొన్న మల్లికార్జున్ ఖర్గేని కలవడం జరిగింది. అలాగే మాలలు RPR అధ్యక్షులు రామదాస్ అటవాలను కలవడం జరిగింది. అలాగే అదే మాలలు నిన్న మొన్న CM రేవంత్ రెడ్డి గారిని కలిసి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం చేయొద్దు, షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టు రద్దు చేయాలని చెప్పేసి ఇంకా కుట్రలు చేస్తున్నాడు. దానికి కారణం 12వ తారీఖు నాడు పెట్టాల్సిన బిల్లు 17 నాడు అన్నాడు, 17 పోయి 18 నాడు అంటున్నాడు. రేపు 27 నాడు కూడా అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఇప్పుడు ఈ మాదిగలు ఈ మా SC ST BC మైనార్టీ సమాజం మద్దతుతో ఇప్పుడు టెంట్ల కింద నిరసనలు జరుపుతున్నాం. భవిష్యత్తులో రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తామో తెలియకుండా రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పడతారని గుర్తు చేస్తూ మాకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని అత్యంత తొందరగా ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఫలితాలు ఇస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాదిగలకు వాటా లేకుండా చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మేము ఖబర్దార్ చెప్తూ జై మాదిగా, జై మంద కృష్ణ మాదిగా.